నవంబర్ 26వ తేదీ బుధవారం రోజు అస్సలు మిస్ చేసుకోకండి. చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు మార్గశిర మాసంలో వచ్చేటువంటి షష్ఠీ తిథి సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి పండుగనైతే జరుపుకుంటామండి. ఎవరైనా సరే వివాహ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, మేము చాలా మ్యాచెస్ చూస్తున్నామండి, మాకు అసలు వివాహమే సెట్ అవ్వడం లేదు అని బాధపడుతున్న వాళ్ళు, ముఖ్యంగా కుజదోషం అండి, అలానే సర్పదోషాలతో బాధపడుతున్న వాళ్ళు, సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, చాలా మందికి వివాహం అయి చాలా ఇయర్స్ అవుతున్నా కూడా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా కూడా వాళ్ళకి గర్భం అనేది నిలవకపోవడము, సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా ఈ రోజున నాగశిలలకు మీరు పాలాభిషేకము, పసుపు కుంకుమ అభిషేకం చేసి మీరు 9 ప్రదక్షిణలు కనుక చేస్తే అతి శీఘ్రంగా మీకు సంతాన సమస్యలను తొలగుతాయండి. సంతాన సమస్యలే కాదండి, వివాహ సమస్యలు, ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైనా సరే ఎక్కువగా గొడవలు పడుతూ చికాకుగా ఏదన్నా అన్యోన్యత అనేది సరిగా లేకుండా ఉన్నా కూడా ఈ స్కంద షష్ఠి రోజున ప్రత్యేకంగా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి షణ్ముఖ స్తోత్రము, సుబ్రహ్మణ్య స్వామి అష్టకము, సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం ఇవన్నీ కూడా పఠించవచ్చండి. మీకు ఒకవేళ ఇవన్నీ పఠించడానికి టైం లేదు, మాకు మంత్రాలు తెలియవు అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నేను మీకు ఒక మంత్రం చెప్తానండి. ఈ మంత్రాన్ని మీరు స్కంద షష్ఠి రోజున 108 సార్లు కనుక జపిస్తే చాలా మంచి జరుగుతుంది. ఓం శం శరవణ భవాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలండి. లేదు అనుకున్న వాళ్ళు ఓం స్కందాయే నమః ఈ మంత్రాన్నైనా సరే మీరు 108 సార్లు పఠిస్తే చాలా మంచిదండి. చాలా శక్తివంతమైన రోజండి, అస్సలు మిస్ చేసుకో. నవంబర్ 26వ తేదీ